హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అని మేము చీర్యాలలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇది కీసర దగ్గరలో ఉంటుంది. సో మేము ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఇంకా చాలా బాగా డెకరేట్, చాలా బాగుంటుంది ఇక్కడ టెంపుల్. చాలా పెద్ద ప్లేస్, ప్రశాంతంగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ సీరియల్ షూటింగ్ కూడా జరిగిందండి. ఇవాళ ఈటీవీలో ఉన్న కలిసి ఉందాంరా అనే సీరియల్ షూటింగ్. అక్కడ మేము సీరియల్ యాక్టర్స్ కొంతమంది కలిసాము. చాలా బాగా అనిపించింది. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. లోపల వ్యూ కూడా ఇక్కడ చాలా షూటింగ్స్ అవుతాయి, ఒకటే కాదు. ఇక్కడ చాలా బాగా అనిపించింది. ప్రోగ్రామ్స్ కానీ, ప్రతి ఒక్క బ్రహ్మోత్సవాలు కానీ ఏవైనా చాలా బాగుంటుంది. ఇక్కడ స్వామిని వెలిసిన స్వామి అంటారు. ఇక్కడ స్వామిని అయితే హెల్త్ బాగాలేని వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి దేవుడి దగ్గర మొక్కుకోవడం జరుగుతుందంట. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తుంది, చూసారా తిను గ్రీన్ కలర్ శారీ. తను సీరియల్ యాక్టర్ ప్రీతి నిగమ్ యాక్చువల్గా. కానీ వీళ్ళందరూ బాగా మాట్లాడారు, మాకు పిక్స్ కూడా ఇచ్చారు. అది టెంపుల్ ఎంట్రన్స్ అండి. టెంపుల్ ఆల్మోస్ట్ ఒక 10 acresలో ఉంటుంది అనుకుంటా. పెద్ద పార్కింగ్ ఉంటుంది టెంపుల్లో. డైలీ పూజలైనా ఏవైనా చాలా బాగా ఉంటుంది. ఇన్సైడ్ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా షూటింగ్, వాళ్ళంతా సెట్టింగ్స్ వేస్తున్నారనమాట. అక్కడ అంటే దసరా ఉత్సవాలని చేస్తున్నారు వీళ్ళు షూటింగ్లో. రావణాసురుని పెట్టారు. మేము చాలాసేపు టైం స్పెండ్ చేసాము. ఆల్మోస్ట్ ఇక్కడ 4 hours టైం ఇక్కడే స్పెండ్ చేసామండి మేము. చాలా బాగా అనిపించింది ఇక్కడ దుర్గామాతని అవన్నీ పెడుతున్నారు, వీళ్ళు సెట్టింగ్ చేస్తున్నారు అనమాట సీరియల్ వాళ్ళ కోసమని. లైటింగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఇప్పుడు నాట్ ఓన్లీ అన్ని సీరియల్స్ ఇక్కడే అవుతాయి మ్యాక్సిమం. టెంపుల్ వ్యూ కావాలి, టెంపుల్ షార్ట్స్ అంటే కనుక ఇక్కడే అవుతాయి. వీళ్ళకి ఆల్మోస్ట్ యాక్టర్స్ అందరూ ఒక 10 members యాక్టర్స్ వరకు వచ్చారు. వీళ్ళకి ఫుడ్ అవన్నీ ఇక్కడే ప్రొవైడ్ చేస్తారంట. వాళ్ళ యూనిట్ వాళ్ళు ఉంటారు. సో చాలా బాగా అనిపించింది ఈరోజు అయితే. టెంపుల్ లోపల కూడా ఇంకా లక్ష్మీనరసింహస్వామి కాకుండా శివాలయం కూడా ఉంది లోపల. అమ్మవారు పోచమ్మ టెంపుల్, బంగారు మైసమ్మ టెంపుల్ కూడా ఉంది. పూజలు కూడా చాలా బాగా జరుగుతాయి టెంపుల్లో మాత్రం. చాలా బాగా. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.